సార్ ఈ రోజు నా తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అంటే ఆయన ఏమంటారు, సుప్రీంకోర్టు వాళ్ళకి సాక్ష్యాలు కావాలి, ఆధారాలు ఇవన్నీ ముందు సాక్ష్యాధారాలు అవసరం అంటారా, లేదా ఇన్ని కోట్ల మంది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అంటారా? సాక్ష్యాధారాలు కాదండి, అది యథార్థంగా అయితేనే మాట్లాడాలి. ఇప్పుడు దాంట్లో కల్తీ ఉంది అనేది యథార్థం అయితేనే మాట్లాడాలి. అది యథార్థం అయితేనే ఇంతమంది మాట్లాడగలుగుతున్నారు. నాణ్యత తగ్గిందంటే, నాణ్యత తగ్గింది అంటే నెయ్యి తగ్గించినా వస్తుందండి, నెయ్యి తగ్గించినా వస్తుంది, కొద్దిగా పిండిలో తేడా ఉన్నా వస్తుంది. వాసన రుచి తగ్గిపోయింది, పూర్తిగా ఇదే స్తంభించిపోయింది. గతంలో కూడా మనం కొన్ని వీడియోలు చూసాం సార్. అంటే అన్నదానంలో కూడా అసలు ఇదేమన్నారా మీరు పురుగులు పడిపోతారని కొంతమంది భక్తులు పెట్టిన వీడియోలు చూసాము. నిజంగా తొందరపడేవాళ్ళు ఉంటారు సార్, తొందరపడేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు పురుగులు కాదు సార్, ఇది తిరుమలకి ఏమైనా ఆదాయం తక్కువ? ఆదాయం తక్కువేం కాదండి, ఖండాంతరాల నుంచి కూడా వస్తారు కదా. ఇప్పుడు సరైన భక్తుడిని పెట్టాలండి, అక్కడ సరైన భక్తుడిని పెట్టాలి. ఇంకో మతస్థు ఆలోచన ఉన్నవాడిని పెడితే ఇట్లాగే ఉండిద్దండి. అది ఇప్పుడు ఇంకో మతస్థుడు, ఇప్పుడు మతస్థులు ఆ హిందూ మతస్థుడు అయితే దాని మీద గౌరవం ఉండిద్ది. అది ఉన్నది మాట చెప్తున్నాను. న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు అంటారా సార్? న్యాయం భగవంతుడే న్యాయం కల్పిస్తాడండి. మన ఇప్పుడు ఇంత బయటపడింది, మిగతాది కూడా ఎందుకు పడదండి? రాష్ట్ర ముఖ్యమంత్రి అండగండి కదండి. ఇప్పుడు యథార్థం లేకుండా బయటికి రాదు. అసలు చాలా పోయిందండి. అసలు లడ్డు తినాలంటేనే విరక్తి కలుగుతుంది. ఇప్పుడు పోయినంత వరకు కూడా ఇప్పుడు ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. మరి ఇప్పుడు కొంతమంది భక్తులు వెళ్తున్నారు, ఆల్రెడీ నందిని నెయ్యి అని చెప్పి క్వాలిటీ కూడా మార్చారంటున్నారు. కానీ అసలు ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కదా. అంతే మరి, అది అవునా కాదు? అంతే మరి. ఇప్పుడు ప్రసాదం కానీ లేకపోతే మన కళ్ళకద్దుకుని ఎంతో భక్తి భావంతో తింటాం. అంతే, దాని మీద ఇంత రాద్ధాంతం జరిగిందంటే ఖచ్చితంగా న్యాయం జరగాలంటారమ్మా. జరగాలి కదా మరి. ఆదాయం కోసం కాదు కదండి, భగవంతుడికి ఆదాయం అంటే ఆ పాటు పోసేస్తారు జనం. డబ్బులు అట్లా పోసేస్తున్నారు. ఇంకా దాంట్లో కూడా ఇంకా నువ్వు లోపితనంగా చేస్తే ఎట్లా? అది జరిగింది. 5,000 10,000 పెంచండి, 10,000 20,000 పెంచండి అని చెప్పి కొన్ని వీడియోలు కూడా చూసాం. అవునండి, మీరు అన్నట్టుగా వ్యాపారమే కమర్షియల్ అయిపోయిందండి. సో అట్లా వ్యాపార పరంగా చూడొచ్చమ్మా. మనం చూడకూడదండి. ఎలా చూస్తారు? అది ఎందుకు చూడాలి? అది రూపాయి ఉంటే రూపాయి వేస్తున్నాం, ఏమి లేకపోతే దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం, జరిగిపోతుంది. ఇప్పుడు ప్రతిదీ కూడా వ్యాపారం అంటే చేయలేం కదండి. సరే, ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది, ఒక్కొక్కటి చేసుకుంటా వస్తున్నారు. దీనికి తోడు గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన లడ్డూ కల్తీ వివాదం ఏదైతే ఉందో దానిలో కొన్ని రిపోర్ట్లు కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు సుప్రీంకోర్టుకి దాకా వెళ్ళి వాళ్ళు మా మీద ఈడీ విచారణ ఆపండి అని చెప్పి అడగాల్సిన అవసరం ఏముందంటారు? అసలు ఇది భక్తుల మనోభావాల అంశంగా చూడాలా, లేకపోతే న్యాయస్థానాలకు సంబంధించిన అంశంగా చూడాలా? ఫస్ట్ ఎవరైనా సరే దేవుడికి సంబంధించిన దాంట్లో మొట్టమొదట ఏంటంటే వాళ్ళ మనోభావం అనేటువంటిది కోర్టు తీర్పులకి, న్యాయస్థానాల తీర్పులకి అతీతంగా ఉంటాయి కొన్ని. అది సహజమైన రీతి. అది రెండేంటంటే మీరు 320 రూపాయల కిలో నెయ్యి కొంటున్నారు అంటేనే అక్కడ అది కల్తీది అని ప్రజల్లోకి వెళ్ళిపోయింది అన్నమాట. రెండు, తర్వాత ఏంటంటే రిపోర్ట్లు వచ్చిన తర్వాత రిపోర్ట్లను బట్టి కూడా ఏంటంటే ఆ మార్పు జరుగుతున్నది. న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత భిన్నమైనటువంటి తీర్పులు రావచ్చు, రాకూడదని అనడానికి లేదు. భిన్నమైన తీర్పులు ఉంటే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క ఆ సమయానికి ఉన్నటువంటిది మనోభావాన్ని బట్టి కూడా తీర్పులు వస్తూ ఉంటాయి. తర్వాత ఏంటంటే ఈ అంశం సామాజికమైనటువంటి అంశం కింద చూడాలి, సామాజిక అంశం కింద చూడాలి. కారణం వీడియోలు కూడా చూసాం కదా, అన్నదానంలో వీడియోలు కానీ, లేకపోతే లడ్డు ఏంట్రా ఈ క్వాలిటీ ఏంటి, ఇదేంటి, అసలు వాసన కూడా రావట్లేదని కొన్ని వీడియోలు కూడా భక్తులు పెట్టిన వీడియోలు చూసాం గత ప్రభుత్వంలో. అది తప్పనిసరిగా ఏంటంటే ప్రజలకు ఒక నమ్మకం అయితే కలిగింది, అది కల్తీ జరిగింది అనేటువంటిది మాత్రం ప్రజలకి మాత్రం ఒక అవగాహనకు వచ్చేసిన మాట వాస్తవం. ఇందులో మొహమాటం అయితే ప్రజలు ఎవరో కూడా ఇది కల్తీ జరిగింది అని ముమ్మాటికి కూడా సామాన్యుడు మొదలుకొని కొద్ది గొప్ప రోజు పేపర్ చదివేవాడు, మీడియాలో వార్తలు వినేవాళ్ళు సైతం కూడా దీని మీద ఒక ఆలోచనకు వచ్చేసిన మాట నిజం.
అది సో గతంలో అంటే అన్యమతస్తుల్ని ఆ పాలక మండలిలో చొప్పించడం కానివ్వండి, లేకపోతే 5,000 ఆ 10,000 చేసేయండి, 2,000 5,000 చేసేయండి అంటే దాని ఒక వ్యాపారంగా మలిచారు అనే దానికి మీరు దాన్ని ఏకీభవిస్తారు సార్ ఆ మాటతో? వెంకన్న స్వామి పేదల పాలిట పెన్నిది. ఆయన ఈ యొక్క యంత్రాంగం, ఈ యొక్క కమిటీ చైర్మన్లు, పాలక మండలి పూర్తిగా చెప్పాలంటే ఏంటంటే సంపన్నుడికి చుట్టం చేశారు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి కాటేజీల రేట్లు పెంచడం కానీ, లడ్డు రేటు పెంచడం కానీ, అక్కడ జరిగేటువంటిది ఆర్జిత సేవలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో లేకుండా చేశారు. ఇది సబబు కాదు. ఇప్పుడు రోజుకు 3.5 కోట్ల రూపాయలు వస్తున్నటువంటి హుండీ, ఆ డబ్బుని ప్రజల కోసమే వెచ్చించాలి. 550 రూపాయలు ఉన్నది, ఎంత హోల్సేల్గా తీసుకున్నా కానీ 550 రూపాయలకి తక్కువకైతే రాదు. అది స్వచ్ఛమైనది, క్వాలిటీ ఉన్నది, అది నాణ్యతా ప్రమాణాలు కూడా ఆచరించితేనే. అయితే ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇక్కడ అన్యమతస్థుల యొక్క ప్రమేయం కూడా ఉంటుంది అనేటువంటిది. ఆ అన్యమతస్థుల యొక్క ప్రమేయం అనేటువంటిది ఎవడ రాజకీయ లబ్ధి కోసం, ఎవరికి ఉండేటువంటి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పని ఇది. అది సబబు కాదు. రెండోది ఇంకోటి కూడా ఒకటి ఉంది, మనోభావాలు దెబ్బతింటే ఆఖరికి ఏంటంటే ఒక రకమైనటువంటి సామాజికమైనటువంటి విప్లవం కూడా రావడానికి కూడా అవకాశం ఉంది, తిరగబడే అవకాశం ఉంది. ఇది సహజం. ఇవన్నీ వదిలేసి ఈ రోజున కేవలం మా మీద బురద జల్లుతున్న ఒక సీఎం స్థాయి వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత పెద్ద అపవాదం వేసే అవకాశాలు ఉంటాయా సార్? ఏమండి, పూర్తిగా చెప్పాలంటే ఆధారాలు లేకుండా ఎవరు కూడా ముందుకు రారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆధారాలు లేకుండా ఎదుటి వ్యక్తి మీదకి ఈ విధమైనటువంటి విమర్శలకు కానీ విధానాలకు కానీ తావివ్వడు. అతను కూడా దాదాపుగా అనుభవజ్ఞుడైనటువంటి సీఎం. తర్వాత రెండోది ఏంటంటే వాస్తవం చెప్పాలంటే తప్పు చేసిన వాడు తన తప్పు కంటే ఎదుటివాడి మీద తప్పు రుద్దడానికే ప్రయత్నం చేస్తాడు. అది నిజం. రైట్. ఈ 100 రోజుల పరిపాలనలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు నేనుండే ఇంకా ఎక్కువ అభివృద్ధి, నేను ఇంకా ప్రజలకు సేవ చేసేవాడిని, ప్రజలకు మేలు చేసేవాడిని, పథకాలు ఇచ్చేవాడిని, బటన్ నొక్కేవాడిని అంటున్నారు. ఇన్ని లక్షల కోట్ల అప్పులు పాలైపోయి ఆస్తులు తాకట్టు పెట్టుకొని ఇప్పుడు అక్కడ ఆయన తాడేపల్లిలో కానివ్వండి, లేకపోతే అక్కడ ముందు ఋషికొండలో కానివ్వండి కట్టుకున్న ఇళ్ళన్నీ జనాలు చూసిన తర్వాత కూడా నేనే మంచివాడిని, నేనే మంచి ప్రభుత్వాన్ని అంటే ఇంకా ఎలా చూడాలి? ఇప్పుడు ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడు తనను తాను సమర్థించుకుంటాడు అనేటువంటిది లోకనానుడి. రెండోది అయితే ఒకటి, ఈ 90 రోజుల్లోనే మళ్ళీ 2 లక్షల కోట్ల అప్పులు చేసేవాడు ఈయన. చేసి నేను అది చేశాను, ఇది చేశాను, బటన్ నొక్కానని చెప్పేసి అంటూ ఉండేవారు. అయితే బటన్ నొక్కారా, వారు నొక్కారా, వీరు నొక్కారా అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఆర్థికంగా తేరుకోలేదు అనే మాట నిజం. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా ఇవాళ ఆర్థికంగా తేరుకోలేదు. పారిశ్రామికంగా కనీసం అంటే కనీసం కొత్త కంపెనీలు రాలేదు. యువతకు ఉపాధి దొరకలేదు. విద్యా వ్యవస్థ కూడా సంకనాగిపోయింది. దాన్ని కూడా ఒక రీతిలో నడపలేదు. అన్నీ కూడా ఈ ప్రభుత్వానికి 2025 మార్చి వరకు కూడా చాలా కష్టకాలం. అన్ని రకాలుగా తప్పనిసరి. ఇప్పుడు ఏదైనా సరే పాతాళ భైరవి మాంత్రికుడిలాగా అప్పటికప్పుడు జరిగేది కాదు. ఇది దీర్ఘకాలికంగా జరిగేటువంటి విధానం. సో ఇవన్నీ చేయగలుగుతాడంటారా? ఆయనకున్న అనుభవం రీత్యా మీరు అన్నట్టుగా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన గత అనుభవం కానీ ఇప్పుడు పరిశ్రమలు తీసుకొచ్చే విధానం కానీ హైదరాబాద్ తెలంగాణ చూసాం మనం. ఆయన ఉన్నప్పుడు సైబరాబాద్ ఎలా చేశాడు ఏంటి అనేది ఇప్పుడు ఏమైనా నమ్మకం పెట్టుకోవచ్చు అంటారు ఆయన మీద? వేగంగా అయితే సాగదు, కాకపోతే ఏంటంటే నెమ్మదిగా నడుస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా రావాలి అనేటువంటిది అయితే అది మనం కూడా అనుకోలేము. వెంటనే అన్నీ రావాలనేటువంటి మాట ఎవరు చెప్పినది పొరపాటు కింద లెక్క తీసుకుంటారు. చివరిగా ఈ రోజున ఆయన చెప్పినట్టుగా వృద్ధులకు పెన్షన్లు పెంచిన విధానం కానివ్వండి, 3,000 నుంచి 4,000 చేస్తున్నాడు. అట్లాగే ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వడం కానివ్వండి. అన్నా క్యాంటీన్లు పేదవాడికి 5 రూపాయలకి కడుపు నిండా భోజనం దొరికే అన్నా క్యాంటీన్లు కానివ్వండి, లేదా మెగా డిఎస్సి సంతకం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చిన సూపర్ 6లో భాగంగా అన్ని పథకాలు పనులు చేయగలడంటారా? వెంటనే అయితే చేస్తాడని ఎవరు అనుకోవట్లేదు. అన్నా క్యాంటీన్ అనేది ఓపెన్ అయినాయి, ఓకే. డిఎస్సికి డేట్ ఇచ్చారు, ఓకే. తర్వాత ఇంకా చెప్పాలంటే ఏంటంటే అన్నీ ఒక రోజునే జరిగిపోతేనే మాట అబద్ధం. దీపావళి నుంచి కూడా గ్యాస్ సిలిండర్స్ కూడా ఇస్తానని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఉన్నటువంటి వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు బట్టి కూడా నడవాల్సిన పరిస్థితి ఉంది. అంతే వాళ్ళు కూడా
ఇబ్బందులు పుచ్చుకోవాలి. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులను కూడా చూసుకుని ఉమ్. మళ్ళీ సక్సెస్ అయ్యాలనేటువంటి కోరిక ప్రభుత్వానికి ఉంటుంది, అవును. అంతేగాని ఫెయిల్ అవ్వాలనేటువంటి కోరిక ప్రభుత్వానికి ఉండదు. రైట్. తర్వాత రెండో మాట ఏంటి అంటే ఇవాళ ఉమ్. వాస్తవం చెప్పాలంటే విద్యార్థులు కూడా వేస్తే బాగుంటుంది ఉమ్. వారికి అనేటువంటిది చాలామంది, వందనం లాంటిది. అది చాలామంది అడుగుతున్నారు. ఉమ్. కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి ఇస్తానని చెప్పేసి అన్నాడు. మీరన్నట్టుగా ఆర్థిక వనరులు కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా తాకట్టు పెట్టో ఆ ఆస్తులు అమ్మేసో అయితే ఎవడైనా ఇస్తాడు, కానీ ఆస్తులు సృష్టించి నేను సంపద సృష్టించి తీసుకొచ్చి ఇస్తానంటున్నాడు ఈయన. సంపద సృష్టించడం అంటే అంత పరిశ్రమలు తీసుకురావడం ఇవాళ అంత తేలికైతే విషయం కాదండి. ఖచ్చితంగా సార్. అది మాత్రం ఏంటి అంటే కత్తి మీద సాము. ఏ మాత్రం కత్తి సరిగ్గా తిప్పకపోతే తనను గాయపరుచుద్ది అది. అవును. అలాంటి పరిస్థితిలో ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. రైట్. మెరుగైన పరిస్థితి రావాలి అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వెళితేనే దాని తాలూకాకి కావలసినటువంటి సానుకూలత లభిస్తుంది తప్ప ఒకేసారి ఒకే రోజున మాత్రం ఏది కూడా లభ్యం అవ్వదు. రైట్. అది నిజం.